1912వ సంవత్సరంలో గురు పూర్ణిమ కొద్ది రోజులు ఉందనగా కాకాసాహెబ్ దీక్షిత్ వామనప్రాణ్ గోవింద పటేల్ని బొంబాయిలో కలిశాడు. ఏమిటి, మీరు గురు పూర్ణిమకు షిరిడి వెళ్ళడం లేదా అని దీక్షిత్ వామన్ని అడిగాడు. వీలుంటే చూస్తాను అన్నాడు వామన్. గురు పూర్ణిమ వంటి పర్వదిన వేళ షిరిడి తప్పకుండా వెళ్ళాలి అని దీక్షిత్ హితవు చెప్పాడు. కాకాసాహెబ్ చెప్పిన మాటలు సబబుగా అనిపించడంతో వామన్ గురు పూర్ణిమ నాడు షిరిడి వెళ్ళి సాయిని దర్శించుకున్నాడు. ఆ రాత్రి సాయిబాబా వామన్కి స్వప్న దర్శనమిచ్చారు. నువ్వు నాకు చాలా నచ్చావు అన్నారు బాబా. తదనంతర కాలంలో వామనప్రాణ్ గోవింద పటేల్ సాయి శరణానందగా ప్రఖ్యాతిగాంచారు.